బోధన్ డివిజన్ పరిధిలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. తొలి విడత ఎన్నికలకు 1384 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఉండనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ పరిధిలోని ఆయా పోలింగ్ కేంద్రాలను సిపి సాయి చైతన్య బుధవారం పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరూ కూడా గుంపులుగా తిరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిపి వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, రూరల్ ఎస్ఐ ముచ్చేందర్ రెడ్డి తదితరులున్నారు. మీరు ఆరు రేపటి ప్లాన్ ఏంటి? కౌంటింగ్ 2 o'clock సార్. ఎట్లా ఆల్రెడీ కౌంటింగ్ కూడా ఓటు పోలింగ్ సెంటర్ కదా. కౌంటింగ్ జీపీ రెండు అధికారిక అధ్యక్షుల వారి అనుమతితో మనం ఏకైనా తీర్మానించి ఇంటి సభ్యులు ఆమోదించి ఎట్లా ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే 2 వార్డులు మేడం, 2 వార్డులు ఉన్నాయి కూడా ఆఫ్ చేస్తాడు కాదంటే. తర్వాత కౌంటింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు కౌంటింగ్ మీద పడకుండా దూరం పెట్టరు కదా. ఏంటంటే ఒకరొకరు పిలుస్తాము, ఒకరొకరు కాదు. ఇప్పుడు నేను నువ్వు కంటెస్ట్ అబ్బా. అక్కడే సార్ మాకు ఫోన్ చేస్తే చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్ ఒకరు పెట్టేసి కౌంటీ ఏజెంట్ ఇక్కడ ఉంటుంది సార్. మనకు 1 బాక్స్ ఓపెన్ కానీ 1 బాక్స్ సైడ్ పెట్టేస్తాం. తర్వాత లాస్ట్ మనం సర్పంచ్ ఉంటుంది కదా సార్, అది ఒక వాటర్ బాటిల్ డబ్బా ఉంటుంది సార్, బబ్బులు పెట్టింది బాగా అయింది. అంటే మొత్తం దిగబడుకుంది పైన వేసి కాదండి, దీనివల్ల లాభం ఏంటి? అది వీల్ చేరుకుంటా దీనిలో ఇది కష్టమా, ఇది కష్టమా, ఇదే కష్టం. ఒకటే మేమే తప్పులు కూర్చోండి టైంలో మనకి చేయాల్సింది రూల్ ఫాలోగా మర్యాద చెప్తాం. చక్కగా రండి, చక్కగా చెప్తాం. మర్యాద మనం మాట్లాడాలి, అది మన బాగా చెప్తాం. రెండోది ఎవరిని మనతో 100 మీటర్స్ అయిందా దాటి ఎవరు పొలిటికల్ సింబల్స్ కానీ లేదంటే మిగతా ఏమి క్యాంపస్ లేదు. అది క్లియర్ రూల్. ఒకటి చేసినా ఇంకోటి గొడవలు వస్తాయి. వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా తెలియదు, వాళ్ళు ఇంకొక రావులు చేసినట్టు ఇక్కడ పోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళి ఓటేసి ఇమీడియట్గా ఏం చేయాలి, ఓటేసిన తర్వాత ఎవరైనా రిటర్న్ వెళ్ళిపోవాలి. నేను ఇక్కడే తిరుగుతాను అంటే మా అత్త వచ్చింది, లేదంటే మా బావమరిది వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు, ఇవన్నీ చెప్పదు. అదే ఓటు వేసామా, ఓటేసి వెళ్ళిపోయాము. 100 మీటర్లు అయిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఏమైనా మాట్లాడతారు. సో అది మనం చెప్పాలి. మనం స్ట్రిక్ట్గా కాకపోతే మనం చక్కగా చెప్పాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి. సేమ్ టైం మర్యాదిస్తూ అయిపోయింది ఓటేసారి వెళ్ళిపోండి, మిగతా అన్నీ వద్దు మనకి అట్లా చెప్తే అయిపోద్ది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీకు 7,500 ఓట్లు పడాలి. 14 వార్డులు అయినా ఎన్ని వార్డులు అయినా అండి, 14 వార్డులు అంటే 500 ఓట్లు పడాలి. ఒకవేళ 1 గంట కానీ అవ్వకపోయింది అనుకోండి, ఏమవుతుంది, 2 దాకా అవుతుంది.
కొంచెం డిలే అవుతుంది. ఆ డిలే టైంలో భోజనం అయింది ఇస్తాం అయింది కొంచెం అటు ఇటు ఉంటుంది. అందరూ ఒకేసారి వెళ్ళకుండా షిఫ్ట్ వైజ్ వెళ్ళేటట్టు చూసుకోండి. అది మన బాధ్యత. కొంచెం చూసుకుంటే దానివల్ల ఏంటి అంటే ఎవరో ఒకరు ఉంటారు. రెండోది సాయంత్రం అవుతుంది. ఇక్కడ ప్రతి 1400 ఓట్లు వేయడం కాదు, ఇప్పుడు 7,500 ఓట్లు కౌంటింగ్ కూడా చెప్పేది జరగాలి. రేపు జరగాలి అంటే ఏంటి, ఆడైనా అందరూ వార్డ్ వైజ్ తిరుగుతుంది. అంత ఓట్లు చేయాలంటే వాళ్ళకి 2 నుంచి 5 దాకా అంటారు, కానీ 6, 7 అవుతుంది, రాత్రి అవుతుంది. ఇప్పుడు చూడు 6కి ఇట్లా చీకటి అయిపోయింది, ఇంకా 7 అయింది అనుకోండి, లైట్లు అన్నీ ఉంటాయి. కాకపోతే ఎవరైతే గెలుస్తారో వార్డు మెంబర్కి ఓటు ఉంటుంది. వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళందరినీ బయటకు పంపించారు. గెలిచిన వాళ్ళు లోపల ఉంటారు. ఎందుకంటే ఉప సర్పంచ్ ఎలక్షన్ ఇంకోటి ఉంటుంది. వార్డు మెంబర్కి ఉప సర్పంచ్ ఎలక్షన్ జరగాలి. ఫస్ట్ వార్డు మెంబర్ కౌంటింగ్ అవుతుంది, తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళందరినీ ఓడిపోయిన రౌండ్ వైజ్ అవుతూ ఉంటుంది. ఓడిపోయిన పంపించేస్తూ ఉంటారు. కౌంటింగ్ లోపలికి హాల్ లోపలికి ఎవడైతే నిల్చున్నాడో అతను లేదా ఆమె, వాళ్ళతో పాటు ఇంకొక ఏజెంట్, ఇద్దరు ఎవరో ఒకరు. అంటే ఇప్పుడు నేను నుంచున్నాను, నా ఏజెంట్ కింద మేము సిఐ గారు ఉన్నారు, విజయబాబు గారు, ఇద్దరు ఒకేసారి వెళ్తా అంటే ఒప్పుకోకండి. ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలి, ఒకరు వెళ్దాం. ఇట్లా 4 ఫైట్ చేస్తున్నాము. నేను నుంచున్నాను, రవి నుంచున్నాడు, లావణి, ఇట్లా 3 నుంచున్నాము. ముగ్గురికి ఎవరో ఒక రిప్రజెంటేటివ్, ఏదో నిల్చున్నాడని ఉండాలి, ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. అందరూ వెళ్ళాలి, అందరూ కూర్చోవాలంటే కుదరదు. అది మనం చెప్తాం, తప్పలేదు. ఇంకో అట్లా వాళ్ళు కూడా ఉంటారు. మన బాధ్యత ఏంటి, క్లియర్గా బాబు ఎలక్షన్లో ఎటువంటి ఇష్యూ లేకుండా, ఎటువంటి కావు లేకుండా ఉంటుంది. ఇది ఉన్నారంటేనే జనరల్లీ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు అంత ధైర్యం చేయరు. అది మనం చూసుకోవాలి. సో మీకు అకామిడేషన్ టు ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ విల్ బి టేకెన్. కొంచెం అటు ఇటు అయినా లెటర్స్లో విల్ టేక్. ఓకే.